నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్మినార్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ పట్టాలు తప్పిన ఘటనలో 50 మంది ప్రయాణికులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ ను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ ను ఢీకొట్టింది చార్మినార్ ఎక్స్ప్రెస్. డెడ్ ఎండ్ లైన్ ప్రహారీ గోడను ఢీకొట్టి అక్కడ ఆగింది. ఈ ప్రమాదంలో 50 మంది వరకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. ట్రాక్ పై నుంచి బోగీలు పక్కకి వెళ్ళిపోయిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒక్కసారి ప్రమాదం జరిగిన చోటు దగ్గర నుంచి మా ప్రతినిధి పెట్రేషా మనకు అందుబాటులో ఉన్నారు. పెట్రేషా, అసలు పట్టాలు తప్పడానికి కారణం ఏంటి? 50 మంది వరకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు ఈ పట్టాలు తప్పిన ఘటన గురించి? నాంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నంబర్ 5 లో పట్టాలు తప్పడం జరిగింది. అడ్డుగోడను అంటే మెల్లగా వస్తున్న ఏదైతే రైలు ఉందో మెల్లగా వస్తూ అడ్డుగోడని ఢీకొట్టడం జరిగింది. వెంటనే S5, S6, S3 ఈ బోగీలన్నీ కూడా పట్టాలు తప్పినాయి. సుమారుగా ఇప్పుడున్న కౌంట్ మేరకు అయితే 20 మంది ప్యాసింజర్స్ అందరికీ గాయాలు జరిగినాయి. అక్కడున్న ప్రజలందరూ కూడా భయాందోళనకి చెందుతున్నారు. కూడా అక్కడ ఏదైతే స్లో కానీ అది ట్రైన్ కూడా చాలా స్లోగా వచ్చింది. కానీ అడ్డుగోడ ఏదైతే ప్లాట్ఫామ్కి ఆనుకొని ఉన్న అడ్డుగోడను ఢీకొట్టడం వల్ల ఆ 3 బోగీలు అనేవి కూడా పట్టాలు తప్పినట్టు అని తెలుస్తుంది. ప్రస్తుతము గాయాలు చిన్న చిన్నగానే జరిగినాయి. అందరికీ కూడా కొంచెం మైల్యూడ్ ఇంజరీస్ జరిగినాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. లెక్క మాత్రం ఇప్పటి వరకు తేలాలంటే ఎంతమందికి గాయాలు అయినాయి అనేది ఇంకా ప్రస్తుతం తెలిసేది ఉందని కూడా మనకి సమాచారం వస్తుంది. కూడా ఏంటి అసలు స్టేషన్లోనే పట్టాలు తప్పడానికి కారణం ఏంటి? అక్కడ ఉన్న అడ్డుగోడ అంటే ఎక్కడైతే ఎండింగ్ కి లాస్ట్ అడ్డుగోడ ఉందో ఆ అడ్డుగోడని పట్టాల మీద ఉన్న ట్రైన్ అది గుద్దుకోవడం వల్ల అక్కడ ఈ ప్రమాదం జరిగిందని కూడా మనకి తెలుస్తుంది. వెంటనే పోలీసులు కూడా చేరుకున్నారు. అక్కడ రైల్వే పోలీసులు కానీ ఆర్పిఎఫ్ పోలీసులు వీళ్ళందరూ వచ్చి ఎవరైతే గాయపడి ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయడం కూడా జరుగుతుంది హాస్పిటల్లో. రైట్ పెట్రేషా, చార్మినార్ ఎక్స్ప్రెస్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ 3 బోగీలు పట్టాలు తప్పింది. ఆ సమయంలో రైలు చాలా నెమ్మదిగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పుకోవాలి. ఆ రైల్లో ఉన్న 50 మంది వరకు స్వల్పంగా గాయపడినట్టుగా తెలుస్తుంది. వారిని చికిత్స కోసం కూడా అక్కడ నుంచి తరలించినట్టుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. పట్టాలు తప్పిన ఎక్స్ప్రెస్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 3 బోగీలు పట్టాలు తప్పాయి. కొన్ని ముందున్న బోగీలన్నీ కూడా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. మధ్యలో ఉన్న ఆ బోగీలు పట్టాలు తప్పిన దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారిగా పట్టాలు తప్పినప్పుడు పెద్ద ఎత్తున కుదుపులు సంభవించాయి. కుదుపులు సంభవించి పెద్ద సౌండ్ కూడా వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కంగారు పడ్డారు ఏం జరుగుతుందోనని. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ను రాసుకుంటూ ట్రైన్ ముందుకు వెళ్లడంతో లోపల ఉన్న వాళ్ళంతా గాబరా పడ్డారు. స్వల్పంగా గాయాలయ్యాయి. ఆ సమయంలో ట్రైను చాలా నెమ్మదిగా వెళుతూ ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. పట్టాలు తప్పిన ఆ బోగీలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన ఘటన ఒక్కసారిగా అందరినీ భయభ్రాంతులకు గురి చేసింది. రైలు ఆ సమయంలో చాలా నెమ్మదిగా వస్తుంది. ప్లాట్ఫామ్ పైకి వస్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఆ సమయంలో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. పెద్ద పెద్ద కుదుపులకు ట్రైన్లోనే గురైంది. 3 బోగీలు పట్టాలు తప్పాయి. పట్టాలు తప్పిన దృశ్యాలను మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. 3 బోగీలు వరుసగా పట్టాలు తప్పడంతో ఆ 3 బోగీల్లో ఉన్న ప్రయాణికులు ఒక పెద్ద కుదుపుకు లోనయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందోననే భయభ్రాంతులకు గురయ్యారు. ఇటువైపు ప్లాట్ఫామ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఘటనను చూసి ఒకసారిగా వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ నుంచి కొంచెం వెనక్కి పరుగులు తీశారు. ఆ పట్టాలు తప్పిన ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆ 3 బోగీల్లో ఉన్న ప్రయాణికుల్లో 50 మందికి స్వల్పంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ పక్క నుంచి వెళ్ళేటప్పుడు
3 బోగీలు పట్టాలు తప్పడంతో ప్లాట్ఫామ్ను రాసుకుంది. అంతేకాదు చివరినున్న ఇంకా అది ఆ లైన్కి ఇంకా అది డెడ్ ఎండ్ లూప్లోకి ఆ ట్రైన్ని పెడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ చివరినున్న వాల్ను కూడా అది ఢీ కొట్టిన దృశ్యాన్ని కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారిగా ఢీ కొట్టడంతో ఈ బోగీలు పట్టాలు తప్పాయి. ఇది ఏంటి, ఏ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగింది? లోకో పైలట్ తప్పిదమా లేకపోతే స్టేషన్ సిబ్బంది తప్పిదమా అనేది ఎంక్వైరీ చేయాల్సి ఉంది అని అధికారులు చెప్తున్నారు. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్ను ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వకుండా పోలీసులు చూస్తున్నారు, పహారా కాస్తున్నారు. ఆ 3 బోగీల్లో ఉన్న వాళ్ళు మాత్రం ఒక్కసారిగా పెద్ద ఆందోళనకు గురయ్యారు. పట్టాలు తప్పిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. రైలు ట్రాక్ పై ఉండాల్సినటువంటి ఆ బోగి పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోవడంతో ఆ ప్లాట్ఫామ్కి రైలుకి మధ్య ఉన్నటువంటి గ్యాప్ కూడా తగ్గిపోయింది. సో కొంత దూరం ఆ సైడ్ వాల్ను రాసుకుంటూ ముందుకు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారిగా సైడ్ వాల్ను ఢీ కొట్టింది, సైడ్ వాల్ కానుకుని ఉండిపోయింది. ఈ ఘటన జరుగుతున్నప్పుడు లోపల ఉన్న ప్రయాణికులు కూడా ఆందోళనకు గురయ్యారు. డెడ్ ఎండ్లో ఉన్న ఆ వాల్ని ఢీ కొట్టిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. లూప్ లైన్లో అది డెడ్ ఎండ్ కావడంతో అక్కడ నుంచి ట్రైన్ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. అయితే ఆ డెడ్ ఎండ్లో ఉన్నటువంటి వాల్కి కొంచెం ముందుగానే ట్రైన్ ఆపాల్సి ఉంటుంది. కానీ ఆపకుండా నేరుగా వెళ్ళి ఆ గోడను గుద్దడంతో ట్రైన్ ఒక్కసారిగా పెద్ద కుదుపుకు లోనైంది. ఆ కుదుపుకు లోనయ్యి ఈ 3 బోగీలు కూడా పట్టాలు నుంచి కిందకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తోంది.